కోతుల సమస్య అసలు ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. అటవీ, వన్యప్రాణులు, అగ్రికల్చర్, రైతుల సంక్షేమ శాఖ ఇలా ఏ శాఖను ఆశ్రయించినా ఇది తమ పరిధిలోకి కాదు అంటున్నారు. దేశవ్యాప్తంగా రైతులను తీవ్రంగా వేధిస్తున్న కోతుల బెడదపై గురువారం లోక్సభ 0 అవర్లో విశ్వేశ్వరరెడ్డి ప్రస్తావించారు. తన నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ జిల్లాలో కోతుల సమస్య తీవ్రంగా ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యపై ఆయన తెలుగులో మాట్లాడారు. మా వికారాబాద్ జిల్లాలో రైతులకు కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉంది, పంటలన్నీ నాశనమవుతున్నాయని పేర్కొన్నారు. కోతుల బెడద నివారణకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కోతుల బెడద ఒక జిల్లా తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదని, ప్రస్తుతం జాతీయ స్థాయి సమస్యగా మారిందని ఎంపీ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఏ శాఖను సంప్రదించినా ఈ అంశం తమది కాదు అంటున్నారని, దీనిపై తాను సమాచార హక్కు చట్టం కింద అప్లై కూడా చేశారని, అయితే విస్తుపోయే సమాధానాలు వచ్చాయని తెలిపారు. జనావాసాలు, వ్యవసాయ పంటలకు జరిగే నష్టానికి తమకు సంబంధం లేదని అటవీ శాఖ చెబుతోంది. వ్యవసాయ శాఖకు గాని, పశు సంవర్ధక శాఖ గాని దీనిని తమ బాధ్యతగా స్వీకరించడం లేదు అని వెల్లడించారు. దీంతో కోతుల నియంత్రణకు బాధ్యత వహించేవారే లేకుండా పోయారని అన్నారు. పంటల నష్టంతో రైతులు నష్టాల పాలు కాకుండా కోతులు, అడవి పందులు, నీల్గాయి లాంటి జంతువుల బెడదను నియంత్రించేందుకు బాధ్యత వహించేలా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను తక్షణమే ఏర్పాటు చేయాలని కేంద్ర సర్కార్ను కోరారు. అలాగే కోతుల నియంత్రణ, నివారణ, నిర్వహణ కోసం జాతీయ స్థాయిలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి అన్నారు. రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకు స్పెషల్ నేషనల్ ప్రోగ్రాం ప్రారంభించాలని సూచించారు. ఆ తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ కోతుల అంశం కీలకంగా మారింది అని గుర్తు చేశారు. కోతుల బెడద పరిష్కరిస్తే సర్పంచ్గా గెలిపిస్తామని ప్రజలంటున్నారని తెలిపారు.